మహాభారతాన్ని నా మైండ్లో ఉన్న విజువల్ లెవెల్కి నేను తీసుకురాగలిగితే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్. దట్ విల్ ది బిగ్గెస్ట్. సో ఈ వీడియో చూసారు కదా, ఇది మొత్తం నేనే క్రియేట్ చేశాను. గూగుల్లో వీళ్ళ ఇమేజెస్ మాత్రమే నేను తీసుకున్నా. ఈ సీన్ని మొత్తం నేను క్రియేట్ చేశాను ఏఐని యూజ్ చేసి. సో ఇలాంటి వీడియోస్ మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి సీన్ అయినా, అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఏం మాట్లాడాలో కూడా మీరే ఇవ్వచ్చు మీకు నచ్చిన విధంగా. సో ఇప్పుడు ఇలాంటి వీడియోస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు ఇలాంటి వీడియోస్ చేయడానికి మీరు హిక్స్ ఫీల్డ్ ని యూజ్ చేసుకోవచ్చు. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఇక్కడ పైన పాప్కార్న్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా, అది క్లిక్ చేయండి. ఆటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇమేజెస్ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ ని క్లిక్ చేయండి. సో దీంట్లో నేను ఫస్ట్ రాజమౌళి గారి ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఇంకో ఇమేజ్ ని కూడా సెలెక్ట్ చేయడం కోసం ఇది క్లిక్ చేశాను. ప్రభాస్ గారిది ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓపెన్ ని క్లిక్ చేశాను. అండ్ నేను మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేయాలి. సో మళ్ళీ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సోఫాలో ఇద్దరు కూర్చుని ఉన్నారు కదా, ఈ ఇమేజ్ నేను జస్ట్ నార్మల్ గా గూగుల్ నుంచే తీసుకున్నాను. సో 2 people సిట్టింగ్ ఇన్ సోఫా అంటే గూగుల్లో కొన్ని ఇమేజెస్ వచ్చాయి, నేను దాంట్లో వచ్చి ఈ ఇమేజ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ప్రాంప్ట్ ని నేను కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ ఏముంది అన్నది నేను ఇక్కడ పేస్ట్ చేశాక చెప్తాను. ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. పుట్ ది క్యారెక్టర్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇమేజ్ అండ్ ది క్యారెక్టర్ ఫ్రమ్ ది సెకండ్ ఇమేజ్. సో ఈ ఫస్ట్ ఇమేజ్ లో ఉన్న క్యారెక్టర్, సెకండ్ ఇమేజ్ లో ఉన్న క్యారెక్టర్, ఈ రెండింటినీ తీసుకుని పుట్ దెమ్ ఇన్ ది సేమ్ పొజిషన్ యాజ్ ది క్యారెక్టర్స్ ఇన్ ది థర్డ్ ఇమేజ్. సో థర్డ్ ఇమేజ్ లో వాళ్ళ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పొజిషన్స్ లో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వాళ్ళని వేసేయి అని చెప్తున్నాను. అంటే ఈ సోఫాలో ఎవరైతే ఇద్దరు కూర్చుని ఉన్నారో, గూగుల్లో అది ఎవరితో ఇమేజ్ వాళ్ళు ఎవరో మనకు తెలీదు. సో వాళ్ళిద్దరి ప్లేస్ లో రాజమౌళి గారు, ప్రభాస్ గారు కూర్చుని ఉండాలి సోఫాలో, అలా అన్నది నా ఉద్దేశం. సో మీకు అర్థమైంది కదా. ఈ ప్రాంప్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అండ్ కింద రిజల్ట్స్ ఎన్ని కావాలి అంటే ఎన్ని ఇమేజెస్ కావాలని అడుగుతుంది. సో మనమైతే ఒక 2 రిజల్ట్స్ ఇద్దాము. అండ్ ఇక్కడ రేషియో వచ్చి 16:9 నేను చూస్ చేసుకున్నాను. సో ఇది మొత్తం ఇచ్చేసి కింద ఉన్న జనరేట్ ఫర్ ఫ్రీని క్లిక్ చేయండి. ఇన్ క్యూ అని ఉంది, అంటే ప్రాసెసింగ్ లో ఉన్నాయి. కాసేపట్లో మనకి ఇమేజెస్ వచ్చేస్తాయి. ఎస్, మనకి పిక్స్ అన్నవి వచ్చేసాయి, పర్లేదు, బాగానే వచ్చాయి. సో ఇది ఏంటంటే రాజమౌళి గారు, ప్రభాస్ గారు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నట్లుగా. అండ్ మనకి 2 ఇమేజెస్ వచ్చాయి. దీంట్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్ లో డౌన్లోడ్ అని ఉంది, అది క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం రాజమౌళి గారు ప్రభాస్ గారితో మాట్లాడుతున్నట్టుగా మనం సెట్ చేయాలి కదా. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, యాక్చువల్ గా యూట్యూబ్ లో నేను ఒక వీడియో చూసాను. దీంట్లో ఏంటంటే రాజమౌళి గారు యాంకర్ తోనో ఎవరితోనో ఇలా చెప్తున్నారు అనమాట. ఇలా మహాభారతం మూవీ గనక తీయగలిగితే మూవీ అది ఇంకా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. షేర్ ఉందా, అది క్లిక్ చేసి కాపీ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లింక్ ని. టర్బో స్క్రైబ్ అని ఒక వెబ్సైట్ ఉంది, ఫ్రీ యూట్యూబ్ వీడియో డౌన్లోడర్. దీన్ని నేను క్లిక్ చేస్తున్నా. ఇందాక మనం కాపీ చేసిన లింక్ ఉందా, దాన్ని పేస్ట్ చేయండి. సో ఇక్కడ ఆడియో ఉంది కదా, దీని కింద డౌన్లోడ్ అని ఉందా, అది క్లిక్ చేస్తాను. మహాభారతాన్ని నా మైండ్ అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఉందా, అది క్లిక్ చేస్తున్నాను. ఎస్, మనకి ఆడియో మాత్రం ఇక్కడ డౌన్లోడ్ అవుతోంది. ఇప్పుడు పైన కనిపిస్తున్న వీడియో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో లిప్సింగ్ స్టూడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ అని ఇమేజ్ అని కనిపిస్తుందా, ఈ ఇమేజ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇందాక మనకు వచ్చిన ఇమేజ్ అయితే ఉంది కదా, దాన్ని మీరు ఓపెన్ చేసుకోవాలి. సో మనకి ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. జనరేట్ ఆడియో ఉందా, మీరు దాన్ని క్లిక్ చేయాలి. అండ్ కిందే జనరేట్ ఆడియో ఆర్ అప్లోడ్ ఇట్ అని ఉందా, మీరు అది క్లిక్ చేసుకోవాలి. చేసుకుని ఈ అప్లోడ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్లోడ్ ఫైల్ అని ఉందా, అది క్లిక్ చేసుకోవాలి. మనం ఇందాక ఒక MP3 ఫైల్ అయితే డౌన్లోడ్ చేసాం కదా, సెలెక్ట్ చేసుకుని ఓపెన్ ని క్లిక్ చేయాలి. సో ఇది మనకి 15 seconds క్లిప్ మాత్రమే తీసుకుంటుంది. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడ సెలెక్ట్ చేయాలి, చాలా ఎక్కువగా ఉందని అడుగుతుంది. సో నేను ఫస్ట్ నుంచి పెడుతున్నాను. సో ఫస్ట్ నుంచి 15 seconds వరకు ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో అది మనకి వస్తుందన్నమాట. సో కింద ఇన్సర్ట్ అని కనిపిస్తుందా, అది క్లిక్ చేయాలి. అప్పుడు రైట్ సైడ్ లోకి మనకి డైలాగ్ వచ్చింది, దీన్ని ఒకసారి మీరు సెలెక్ట్ చేయాలి. చేసినప్పుడు అది ఈ ఏరియాలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ ని మీరు కాపీ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే, ద పర్సన్ ఇన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఇమేజ్ says the audio and the other person should listen to it. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఇమేజ్ లో ఎవరు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు. సో ఆ వ్యక్తి నేను ఇచ్చిన ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియోలో మాట్లాడాలి. అండ్ రైట్ సైడ్ లో ఉన్న పర్సన్ అంటే ప్రభాస్ గారు అది వింటూ ఉండాలి అన్నది మీనింగ్. అండ్ మోడల్లో వ్యాన్ 2.5 ఫాస్ట్ అని ఇచ్చుకోవాలి. డ్యూరేషన్ ఎందుకంటే 10 seconds ది మనం చూస్ చేసుకోవచ్చు. రెజల్యూషన్ 720p అలానే పెట్టేయండి. కింద ఉన్న జనరేట్ ని క్లిక్ చేయండి. సో ఇన్ క్యూ అని వస్తుంది. కాసేపట్లో మనకి వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు ప్రాసెసింగ్ లో ఉంది. ఎస్, మనకి వీడియో అన్నది వచ్చేసింది. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. సో మరొక్కసారి ఫుల్ స్క్రీన్ లో పెట్టి చూద్దాము. మహాభారతాన్ని నా మైండ్ లో ఉన్న
విజువల్ లెవెల్కి నేను తీసుకురాగలిగితే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్. దట్ విల్ ద బిగ్గెస్ట్. ఓకే, సో చాలా బాగా చెప్తున్నారు. అండ్ ప్రభాస్ గారు కూడా ఎంత ఇదిగా వింటున్నట్టుగా చూపించింది. అంటే మనం అదర్ పర్సన్ వచ్చి మనకి వింటూ ఉండాలి అని చెప్పాం కదా, అందుకు ఇట్లా తన హెడ్ని ఇలా ఆటిస్తూ వింటున్నట్టుగా బాగానే చూపించారు. సో ఈ విధంగా మీరు ఎన్ని వీడియోస్ అయినా సెట్ చేసుకోవచ్చు. బట్ ఆడియో ఒకటి, మీరు మీ ఆడియో ఇస్తారా, ఒరిజినల్గా వాళ్ళ ఆడియోనే ఎవరిదైనా ఇస్తారా అన్నది ఇంకా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ఒక పెద్ద సినిమాని మనం చేసేయచ్చు ఇలా సీన్స్ అన్నీ పెట్టేసి. ఎందుకంటే మనకి ఇమేజెస్తో మనం ఆ పర్సన్ ఒక ప్లేస్లో ఉన్నట్టు కూడా క్రియేట్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు మన దగ్గర ఉన్నది జస్ట్ గూగుల్లో వాళ్ళ ఇమేజెస్ మాత్రమే, కానీ దాన్ని తీసుకుని వాళ్ళు ఒక ప్లేస్లో కూర్చున్నట్టు, మాట్లాడుతున్నట్టు, డిస్కస్ చేస్తున్నట్టు కూడా మనం క్రియేట్ చేయగలిగాం కదా. సో ఈ ప్రాసెస్ని మీరు నేర్చుకుని మీకు నచ్చిన విధంగా, మీకు నచ్చిన క్యారెక్టర్స్తో మీ ఫ్రెండ్స్ ఇమేజెస్ కానీ ఏదైనా పెట్టి మీరు చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కూడా నాకు చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.